హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు స్టార్టింగ్లో ఒక ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా, అది ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఒకవేళ మీకు దీని యొక్క ప్రిసెట్ కావాలనుకుంటే మీరు ఈ వీడియోని కంపల్సరీ మీరు లాస్ట్ వరకు చూడాలి. చూస్తే ఒక దగ్గర ఒక వాయిస్తో మీకు ఒక పాస్వర్డ్ అయితే ఉంటుంది అనమాట. ఆ పాస్వర్డ్ తీసుకొని మీరు డిస్క్రిప్షన్లో లింక్ మీరు ట్యాప్ చేసుకుంటే మీకు పాస్వర్డ్ ఎంట్రీ అని చెప్పేసి వస్తుంది. అక్కడ మీరు పాస్వర్డ్ ఎంట్రీ చేస్తేనే మీకు ప్రిసెట్ ఎగ్జాంపుల్ అనేది ఓపెన్ అవుతుంది. సో మీకు పాస్వర్డ్ కావాలంటే కంపల్సరీ మీరు ఈ వీడియోని లాస్ట్ వరకు అయితే చూడాలి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ మీరు ట్యాప్ చేసుకొని మీరు పాస్వర్డ్ అయితే ఎంట్రీ చేసినట్టయితే మీకు పాస్వర్డ్ అనేది ఎంట్రీ చేసిన తర్వాత మీకు ఇలా అయితే వస్తుంది అనమాట. సో మీకు ఇక్కడ XML అలాగే ప్రిసెట్ ఫుల్ అలాగే మెటీరియల్ ఉంటుంది. మెటీరియల్ మీరు డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఫస్ట్ మెటీరియల్ మీరు ట్యాప్ చేసుకుంటే మనకు మెటీరియల్స్లో నేను యూజ్ చేసిన అన్ని PNG ఇమేజెస్ అలాగే బ్యాక్గ్రౌండ్ ఇమేజెస్ అలాగే ఫాంట్స్ అవన్నీ ఉంటాయి. మీరు ఆ ఫాంట్స్ అన్ని డౌన్లోడ్ చేసుకోండి. అలాగే ఇమేజెస్ అన్ని డౌన్లోడ్ అయితే చేసుకోండి. ఎవరైతే లో ప్రిసెట్ ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళు మాత్రం ఈ కంపల్సరీగా ఈ మెటీరియల్ అంతా డౌన్లోడ్ చేసుకోవాలి. ఎవరైతే ఫుల్ ప్రిసెట్ ఇంపోర్ట్ చేసుకుంటారో వాళ్ళు ఈ మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు ఫుల్ ప్రిసెట్లో మిస్ అయి ఉంటే కంపల్సరీ డౌన్లోడ్ చేసుకొని ఇక్కడ మీరు హెల్ప్ మోషన్లో ఇంపోర్ట్ అయితే చేసుకోండి మన ప్రాజెక్ట్లోకి. ఫస్ట్ మనం ఏం చేద్దామంటే పాస్వర్డ్ ఎంట్రీ చేసిన తర్వాత మనకు ఈ XML ఇవన్నీ ఓపెన్ అయిపోతాయి. మీకు ఏ ప్రిసెట్ అయితే ఇంపోర్ట్ అవుతుందో అది ఇంపోర్ట్ చేసుకోండి. ఒకవేళ మీకు ప్రిసెట్ ఇంపోర్ట్ కావట్లేదు ఏదైనా ప్రాబ్లం చూపిస్తుందంటే మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఉంటుంది. మన ఛానల్లో ఆల్రెడీ ప్రిసెట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలని చెప్పేసి ఒక ప్రాబ్లంకి సొల్యూషన్ అయితే వీడియో చేసామన్నమాట. దాని వీడియో లింక్ మీకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. అది చూసి మీరు ప్రిసెట్ ఎలా ఇంపోర్ట్ చేసుకోవాలో ఇంపోర్ట్ అయితే చేసుకోండి. దాన్ని చూసి నెక్స్ట్ మనం ఇప్పుడు ఏం చేద్దామంటే మనం ప్రిసెట్ అవన్నీ ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మనకు ప్రిసెట్ అలాగే XML ఇంపోర్ట్ చేసుకుంటే మనకు ఇలా అయితే వస్తుంది అనమాట. చూడండి, మనకి ఇక్కడ ఇది ఫుల్ ప్రాజెక్ట్ సంబంధించి ఉన్న ప్రిసెట్ అనమాట. సో ఈ ఫుల్ ప్రాజెక్ట్లో ఖాళీ మీ నేమ్స్ అవన్నీ చేంజ్ చేసుకుంటే అయిపోతుంది. మీ ఇంటి పేరు అలాగే మీ ఉంటాయి కదా మీ అమ్మాయి తాతయ్య వాళ్ళ పేర్లు అలాగే మీ పేర్లు మన ఏమంటే స్టేజ్ అవన్నీ పేర్లు చేంజ్ చేసుకుంటే మనకు ఈజీగా అయిపోతుంది. సో ఇది చాలా ఈజీ ఉంటుంది ఎవరైతే ఫుల్ ప్రాజెక్ట్ ఇంపోర్ట్ చేసుకున్న వాళ్ళకి. అలాగే మనకి ఇక్కడ టెక్స్ట్ ఏమన్నా ఎడిట్ చేసుకోవాలనే ఆప్షన్ కావాలంటే మీకు ఇక్కడ టెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళితే మనకి ఇక్కడ కోనిపుల్ల అని చెప్పేసి ఉంటుంది. కోనిపుల్ల తీసేసి మీరు మీ ఇంటి పేరు అయితే ఈజీగా యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఎడిట్ టెక్స్ట్ మీరు ట్యాప్ చేసుకుంటే మనకు ఈ టెక్స్ట్ వస్తుంది. దీన్ని తీసేసి మీరు మీ పేరు అయితే యాడ్ చేసుకోవచ్చు. చాలా ఈజీ ఉంటుంది. ఇది చాలా ఈజీ ఉంటుంది. ఫుల్ ప్రిసెట్ ఎవరైతే ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళు, అలాగే లో ప్రిసెట్ ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు కొద్దిగా వర్క్ ఉంటుంది అనమాట. పాస్వర్డ్ 7378 ప్రిసెట్ డాక్యుమెంట్ పాస్వర్డ్ 7378. సో ఇదే ప్రిసెట్. ఈ ప్రిసెట్లో మీరు ఏం చేస్తారంటే మీకు క్లియర్గా నేమ్స్ అన్నీ మెన్షన్ చేసి ఉన్నాయి. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే మనకి ఇక్కడ పిల్లర్ కెరాడల్ అని చెప్పేసింది. పిల్లర్ కెరాడల్ అంటే ఇది ఇక్కడ పిల్లర్ కనిపిస్తుంది కదా ఫ్లవర్తో, అది. అలాగే ఇక్కడ ఉయ్యాల విత్ బేబీ అని చెప్పేసి ఉంటుంది. ఉయ్యాల విత్ బేబీ ఉన్న ఫోటోని మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవాలి దీంట్లోకి. అలాగే మీకు ఇక్కడ కింద లోటస్ ఫ్లవర్ అయితే ఉంటుంది. లోటస్ ఫ్లవర్ మీరు అది కూడా ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ మనకు ఇంకొక లోటస్ ఉంటుంది. ఈ లోటస్ కూడా మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది. లోటస్ ఫోటో మీరు ఇక్కడ కలర్ ఫీల్డ్లోకి వెళ్ళేసి ఇక్కడ స్టార్ మీద ట్యాప్ చేస్తే మనకు ఎక్కడైతే లోటస్ ఫ్లవర్ మీరు డౌన్లోడ్ చేసి పెట్టుకుంటారో మీ ఫైల్లో అది మీకు చూపిస్తాను అనమాట. మీరు ఇలా చాలా ఈజీగా యాడ్ చేసుకొని మీకు ఇక్కడ యాడ్ అయిపోతుంది. విత్ ఎఫెక్ట్తో ఉంటుంది అనమాట. ఇది మీరు ఎలాంటి చేంజెస్ చేయాల్సిన అవసరం లేదు, ఖాళీ ఫోటో మాత్రం ఇంపోర్ట్ చేసుకోండి. అలాగే ఇక్కడ చూసుకున్నట్టయితే లీఫ్ విత్ లోటస్ అని చెప్పేసి ఉంటుంది. ఇది పెద్దది అనమాట. సో అలాగే మీరు మీకు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు ఈ ఫ్లవర్ ఉంది కదా, ఈ లోటస్ ఉంది కదా, లోటస్ మీరు ఇక్కడ ఇంపోర్ట్ చేసుకోండి. మనకి ఇలా వస్తుంది. అలాగే కింద చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఉంటుంది. బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కూడా మీరు ఇంపోర్ట్ అయితే చేసుకోండి. చాలా ఈజీగా ఇంపోర్ట్ చేసుకోవచ్చు మీరు. అలాగే ఇక్కడ మీకు ఇంకా క్లియర్గా మెన్షన్ చేసి ఉంటుంది లోటస్ ఫ్లవర్. అలాగే ఇక్కడ మీకు క్లియర్గా ఉంటుంది అనమాట. అన్నీ మీరు చాలా ఈజీగా ఇంపోర్ట్ చేసుకొని మీ ప్రాజెక్ట్ అంతా చాలా క్లియర్గా మీరు సెట్ అయితే చేసుకోవచ్చు అనమాట. మన ప్రాజెక్ట్ సెట్ చేసుకున్న తర్వాత మీ ఇక్కడ ఆర్ఎంఆర్కి ట్యాప్ చేసుకొని వీడియోని అయితే ఎక్స్పోర్ట్ అయితే చేసుకోండి. ఒకవేళ మీకు ఈ వీడియోకి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మన వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఉంటుంది. అక్కడి నుంచి నా నెంబర్ తీసుకొని మీరు నాకు మెసేజ్ అయితే చేయొచ్చు. ఒకవేళ మీకు ఈ వీడియో ఎడిట్ చేసుకోవడం రావట్లేదంటే నాకు మెసేజ్ చేయండి. మీకు తక్కువ ప్రైస్లో వీడియో అయితే చేసిస్తాను అనమాట. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.